పిల్లల పాపం ఉన్నా మీ పొద్దాక పుట్టడి గట్ట పడచ్చి పండుగ లేట్ అయిపోయా నువ్వు మాకంటే ముందు నువ్వు కట్టం చేసేది ఉన్నది కైకి పోయేది ఉన్నది కావాలా నువ్వు మాకంటే ముందు తెలిసి ఆకిలు ఒక్కసారి మా ఇంటిలో మా బామకులు ముందు తింటారు మా అత్తలు ఎత్తి పడుతున్నారు అది లేచి లేచి పొద్దుగల కొట్టు దాని ముఖం చూస్తే అది పొద్దుగల అంటారట వాయమ్మో అది ఇంటి వాళ్ళు పొరిగింటి వాళ్ళు వాళ్ళు తిరుగుతుంటే కాపుల చెమ్మ చూస్తా బిరబిర బిరగిలో గిల్లకి పోయిందమ్మా పతాన మీదనేమో భార్య అనబడ్డదట బిడ్డ ఉనాదదు ఉండద్దురా మన ఊళ్ళే ఉండద్దురా ఎవలేని మాటలు రా మాటలు అనబట్టే బిడ్డ ఉనాదదు తూర్పు దేశమందు నలగీటి రాగలల్లా గేరాయి భూములల్లా 12 మంది చూడు జితగాళ్ళే ఉన్నారు రా సగచ్చ తోటలల్లా సవిగాసే తోటలల్లా నాదా నాదా మనం ఈ ఊళ్ళే ఉండద్దు నాదా వింటవు కన్నయ్యా ఊరికాపు కన్నయ్యా ఊళ్ళే ఉంటే నాదా కొట్టు దాని వనియల పేరు నాదా పెడుతురు ఎల్లేని మాటలు అంటారు నాదా మనకు 60 ఎకరాల అల్లం తోటలు ఉన్నాయి సగచ్చ తోటలల్లా జితగాళ్ళు బతుకుతురు నాదా మనం పోదాము నాదా అటువంటి తోటల్లో బతుకుదామంటున్నారు ఆ కాపుల చెమ్మ కంటికి ఏడవలసిన భర్త మీద ఎప్పుడు పడ్డాము ఊళ్ళే ఉండద్దని పదిలే పబ్బది ఉండేదారు కాపు కన్నారెడ్డి ఆ బాలగన్నయ్య సవలచ్చే తోటల్లో మాయమ్మ సవలచ్చే తోటలల్లా నాడే తల్లి చూడు కాపు కన్నారెడ్డి బంగారు టుంగూటి ఎలా నాడే కట్టి మిటాలు కట్టినాడు మేడాలు కట్టినాడు సొలచ్చే తోటలల్లా వరి కాపు కొడుకున్నాడు ఆ బారకన్న ఎదుడు రా సొలచ్చే తోటల్లో బాయి గడ్డ మీద బంగారు పాలని కట్టిండు సొలచ్చే తోటల్లో మిద్దెలు కట్టుకుని మెడలు కట్టుకొని ఇద్దరు సతీ పురుషులు 25 నాడు కళ్యాణం అయిందట 60 ఏళ్ళ ఇడికి వచ్చిన పిల్లలు కాగా శోకం పెట్టుకుంటా ఆ తోటల్లో బతుకుతున్నారమ్మా ఇక్కడ సంగతి తోటల్లో ఉండదు కాబట్టి ఆ పిల్లవాళ్ళ పట్ట మంది చూసిన ఎవరి కళ్ళ చూస్తున్నారమ్మా పట్ట మందు అమ్మవారి ఆడి విల్లాకి బాల కరగతారా దిని మాయలు చూడవమ్మా దిని మసలు చూడరమ్మా చూసినాదమ్మ పప్పకా పొల్లు తరమున్నదమ్మ చూడు భాగ్యమే ఉన్నదిరా భూములే ఉన్నాయిరా మేడాలే ఉన్నాయి పిల్లలు లేకనేమో బాధానే పడుతుర్రు బహు బాధలున్నాయిరా కంటి సోకమురా కుంభాల వర్షము అమ్మవారు సిన్నట కాపుల్లలు చూసినవా ధనమున్నది అవ్వలారా బంగారం ఉన్నది భూములు ఉన్నాయి జాగలు ఉన్నాయి బిల్డింగులు ఉన్నాయి పిల్లలు లేక కష్టపడుతున్నారు ఇలా శోకము తీస్తున్నారమ్మా మరి నేను ఒక అవతారం కట్టుకొని గిట్ల పోతుందంటే ఎలకటోరియా పొంగ అనిపించుకున్నాడు బాబా వచ్చింది నేను ఒక వేరే వేసి పోయినట్టయితే నేను అడిగిన దానం ఇస్తారా ఇరా అనుకుంటున్నది అమ్మవారు నేను మారిగొట్టి మారి ఏసం కట్టుకొని కాపుల సత్యం చూస్తా కాపుల ధర్మం చూస్తానంటుంది సవదచ్చే తోటలో సార్ నీళ్ళు దాగి ధర్మం చూస్తా సత్యం చూస్తా ఒకవేళ నేను దాన ధర్మం చేసినట్టయితే వాళ్ళు కోరుకున్న కొడుకులని చెత్త ఒకవేళ దానం చేయక కాపులు దరిద్రులై ఉంటాయి అష్టదరిద్రం ఎంబడ పెట్టేస్తాను అంటుంది దేవత ఇటువంటి అమ్మవారు గారి వీళ్ళ రూపురేఖ రుద్రాక్షమాలు కదా గాంధీ వాళ్ళతోనే ఉన్నారు పూజ తంగడి అటువంటి మచ్చలేని కూడా చేస్తుంది మచ్చలేనట్టు అమ్మవారి గారి వీళ్ళకి ఏ మచ్చలేదు 1000 రూపాయల బాగా ఎప్పుడు వీళ్ళకి ఇట్లా పోతుంటే కాపుడు లేని వరములు ఇస్తారు నాకు అన్నది అమ్మవారు ఆడవిల్ల నాకు ఒక అవతారం కావాలంటున్నది నీ అవతారం మారాలంటది ఇటువంటి బాధ కనుక 7 రకాల కిందికై మాయమ్మో ఇలా పిడిగడ ఉసుకెళ్తుంది దేవత కాలు కింది పిడికేడు ఉసుకెదీసి బండారుగా వేసి ఉల మీద కొట్టుకొని పొద్దెడు దారాలే మా పేడు దారబట్టే ఇంగడి వాళ్ళ గోరబట్టే ఏమి దారం పూసుడు ఇంగడి పిల్లలు ఎడవ కాలి కిందిగా ఇప్పుడు ఇక్కడ ఉసుక తీసిందమ్మా ఇక్కడ ఉసుక తీసింది 20 మంత్రం అభిలదంటే
అంటే మాత్రం దేవన దేవదలసింది ఒల్లి మీద కొట్టుకున్నది అమ్మవారు అది పొద్దేడు అవతారాలు కోరుతున్నదమ్మా అది మా పేడు అవతారాలు కోరుతున్నదో ఎల్లాడు కోరిందో అమ్మవారు ఆడవిల్లకి బాడ కనుక తారడం 60 ఏళ్ళ ఏసవ కడుతున్నదో అమ్మవారు ఆడవిల్లడో కిందనేమో తానంబు చేసినట్టు 3 నెలల కిందనేమో నెత్తన్న దూసినట్టు ఈ ఏలు దోమలు రాదో ఎయ్యమంట ఉంటే సబ్బుమంటే అమ్మవారు ఆడవిల్ల దూసిన మారు కొట్టి మారు ఏసవ కట్టుకుంది 60 ఏళ్ళ ఏసవ కట్టుకుంది సిబ్బ సీర కట్టుకుంది సిరిమేరకి దొరికిందిరా అటువంటి అమ్మవారు దూసిన సిరిమేరకి దొరుకుని 6 నెలల కింద తానం చేసినట్టు 3 నెలల కింద నెత్తి దూసినట్టు ఈ ఏలు దోమలు పోయి వంట వాసనతుంటే ఇటువంటి అమ్మవారు ఆడవిల్ల అది పుట్టుదో బుధవారం బాడబట్టి ఎల్ల బంగారేడు సవలచ్చే తోటల్లకి పోతున్నదే సవలచ్చే తోటలల్లా అంగడి బాల పోత ఉంటే నలగీటి రాగలల్లా గేరా ఎగువ కాడ సవలచ్చే తోట తోటనే చుట్టూ చూడు మూడియ చుట్ట తల్లి అమ్మవారెదురుగా పట్టే గడి వారెదురుగా పట్టు తోటాకు తవ్వలేదు తోటాకు దారు లేదు బారకన్నయ్యారా సుఖాలకు సక్కాయినే లక్కాయి గోడలేదు సుఖాలకు సక్కాని లక్కాయి గోడలు కట్టే లక్కాయి గోడలల్లా 12 దర్వాజాలు బారములు పెట్టిన ఎసరాలుండే బంగారు తలుపులుండే గుయ్య కులాలుండే సిక్కుడి తాళాలుండే అమ్మవారు ఆడవిల్ల ఎప్పుడు పోయిందో ఇలా తోట చుట్టూ 3 చుట్టూ తిరిగింది తలల్లారా ఆ తోటకు తవ్వలేదు నాయన్న ఆ తోటకు దారి లేదమ్మా అమ్మవారు ఆడవిల్ల ఇలా 3 చుట్టూ తిరిగి 12 దర్వాల కడగచ్చింది ఆ కాపు కొడుకు చూసిన 12 దర్వాలు పెట్టిండు అటువంటి కాపారగన్నయ్య ఎన్ని సిరాలు పెట్టిండు ఆ బంగారు తలుపులు పెట్టిండు గొయ్యాలు పెట్టిండు సిక్కుడు తాళాలు పెట్టిండు అటువంటి బారకన్నయ్య బంగారు టుంగుడు ఊతుడు బాయిగడ్డ మీద అమ్మవారు ఆడవిల్లకి బారగన్న తార 12 దర్వాల పక్క నిలబడి ఇలా 3 పెరుగులు వెళ్తున్నదమ్మో కాపు కన్నారెడ్డి 3 పిలుపులు విలువబట్టే అమ్మవారే అమ్మవారు ఆడవిల్ల చూసినవా 3 పిలుపులు ఎప్పుడు వెళ్తున్నదో ఈ బాల కనుక తారణమ్మ 3 పిలుపులు వెళ్తుంటే కాపోడు చూసినవా వాడికి వినబట్టే గాని బంగారు కుంకుడు మీద వాళ్ళ ఉడుకుంటా తలుపులు తిత్తలేడమ్మా గా కాపు కన్నారెడ్డి అమ్మవారు ఆడవిల్ల తలుపులు తీయబోయేసరికి ఇటువంటి బాల కనుక తారణ వస్తుకున్న పొట్టు తీసింది 12 గడపల గడుగుతున్నదమ్మా 12 గడపలు అయ్యేసరికి రాను పూలు రాజబాట కొడుతున్నదమ్మా అది ఎలబండ్ల బాట పుట్టిందమ్మో రాను పోను చూడు రాజవాడలాట గది బండ్ల బాటల చూసినారా నా దుమ్మరాత్రేమో కలిగి ఎగందరి ఎల్లాడబోతున్నాదో సవలచ్చి తోటల చూసినవా సవలచ్చే తోటల్లో ఎప్పుడు కాలు పెట్టిందో ఎటు చూసిన గాని కన్ను మెరుగప్పుడు ఎటు చూసిన గాని పచ్చని వరం ఉందట ప్రశుద్ధమైన తోడుందట పరిశుభ్రమైన తోట లోపల అమ్మవారు ఆడవిల్ల ఎప్పుడు కాలు పెట్టిందో ఎటు చూసిన పచ్చని వరం ఉన్నదమ్మా ప్రకృతి నా తోటలున్నాయమ్మో అబ్బబ్బబ్బా ఆడళ్ళకు ఆతుగల్ల కూరలట అలగిరంగా మరి రేపు పొద్దుగల్ల మనం కోసి ఎడలల్ల వాళ్ళు ఒక్క ముక్క కూడా తినరు ఇష్టమైన ప్రేమ కొద్ది చూసినా ఒడి పట్టుకొని నెల్లి కూరడు కొద్ది కూరడు పొడగంటి కూరడు అటువంటి పొట్టి కూరడు ఆడవిల్ల పోతున్నదే గా సమలచ్చే తోటల్లనమ్మా వారు పోత
పొద్దుగాల కాపోడు సినాడే కాపాల కన్నయ్య బంగారు పారంగిరా పారంగి ఊగేటోడు ఏ మాటలు తల్లి మాటలు ఎటు వదివే కాపుదాడా బంగారు పారంగి దిగి అమ్మవారు వేడిగా చిన్నమ్మో కాడి రాజమమ్మ ఏ కాడి దేశమమ్మ ఏ రాజ్యం ఉన్నదమ్మా ఏ దేశం ఉన్నదమ్మా ఇంటివే ఆడిరానా ఏ కాడి రథము నీది ఏ రంగ వచ్చినారే నా చుట్టూ వారి కూడా 12 దర్వాజాలు నా ఎన్న ఉన్నాయమ్మ తోటకు తవ్వలేదు తోటాకు దారి లేదు ఆ కాపు కొడుకు చూడు ఎవలేని మాటలు రా మాటలు తోటాకు తవ్వలేదు తో పెద్ద దొరికే రండా దారెట్ట దొరికే ముండా ఏ రంగ వచ్చినావే ఎల్లెల్ల లంజముండా